తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ముందుగా ఈరోజు నేను గతంలో 2019 నుంచి 2024 వరకు మీ నియోజకవర్గంలో కొన్ని కార్యక్రమాలకి నేను రావడం జరిగింది. అధికారంలో ఉన్నప్పుడు కూడా భీమిలి నియోజకవర్గంలో ఏదైనా మీటింగ్ జరిగినప్పుడు మీటింగ్ ఒకవైపు ఉంటే మనస్తత్వం, ఎందుకంటే నేను చాలా నాకు పరిచయం ఉన్న దగ్గర నుంచి కూడా నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. నేను ప్రతి విషయాన్ని కూడా చిన్న కార్యక్రమం అయినా పెద్ద కార్యక్రమం అయినా, అది కార్యకర్త సంబంధించిన కుటుంబ సమస్య అయినా పార్టీకి సంబంధించిన కార్యక్రమం అయినా సరే ప్రతిదీ కూడా నిశ్చితంగా పరిశీలించి రోజు మీ అందరికీ కూడా దొరకడం భీమిలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నేను నిజంగా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే ఆయనకి ముఖ్యమంత్రి గారు, అది మాజీ ముఖ్యమంత్రి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న సాన్నిహిత్యం గురించి నాకు బాగా తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మీరందరూ ఎంత ప్రేమ అభిమానం ఈరోజు 6 నెలల కాలంలోనే చిన్నశ్రీనన్న మీద చూపిస్తున్నారో అంతే అభిమానాన్ని ప్రేమని కూడా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చిన్నశ్రీనన్న మీద చూపిస్తారు. చాలా మంది చెప్పారు, ఇందాక నేను కూడా మీలా పెడితే ఎంత లేట్ ఎందుకు చేశామని చెప్పాడు. ఎందుకంటే అధికారం ఉన్నా లేకపోయినా నిజంగానే ఈరోజు భీమిలి నియోజకవర్గంలో చాలా చోట్ల నాకు అందరూ కూడా పరిచయాలు ఉన్నాయి. ప్రతి మండలంలో అందరూ కూడా చెప్తూ ఉన్నారు. భీమిలి అదృష్టం ఏంటంటే ఈరోజు ఆయన సమన్వయకర్త అయిన తర్వాత పక్కన పెట్టి ఒక కుటుంబ సభ్యుల నియోజకవర్గంలో ముందుకు సాగాలని మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి సంబంధించి మనందరికీ కూడా తెలుసు, బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు కూడా అద్భుతమైన కార్యక్రమవంతులు చేయాలనే ఉద్దేశంతో ఆయన తీసుకొచ్చిన అమ్మబడి కానీ మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్ని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి నిదానంతో అభివృద్ధి చేసిన తీరు కానీ, విద్యా దీవెన కానీ, విద్యా కానుక కానీ, వసతి దీవెన కానీ, పేదవాడికి ఆరోగ్య భద్రత కల్పించడం కోసం ఆయన తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ కానీ, రైతు భరోసా కానీ, సచివాలయ వ్యవస్థ కావచ్చు, మహిళలు ఎప్పుడైతే ఆర్థిక స్వావలంబన సాధిస్తారో అప్పుడే నిజమైన స్వాతంత్రం సాధించినట్లని మహిళా సాధికారత కోసం చేదోడు కానీ, చేయుత కానీ, ఆసరా కానీ కార్యక్రమాలన్నింటి గురించి మనందరికీ కూడా తెలిసిందే. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు అవుతుంది. ఈ 14 నెలల కాలంలో ప్రతిపక్షంగా ఉన్న మనం ధైర్యంగా రోడ్డు మీద తిరగలుగుతున్నాం. కానీ ఈరోజు తెలుగుదేశం నాయకులు తొలగడుగు పేరుతో ఏ ఇంటికి కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారు. దానికి కారణం చంద్రబాబు నాయుడు ఓట్ల కోసం, సీట్ల కోసం అమలు కాని హామీలన్నింటినీ కూడా ఇచ్చి మనం మోసకిచ్చిన విధానం. కాబట్టి మనందరం కూడా, ఎందుకంటే మనం చెప్పింది ఈరోజు ప్రభుత్వం ఎలాగో విఫలం చెందింది, పూర్తిగా చంద్రబాబు నాయుడు అధికార దుర్వినియోగపరిచి విఫలం చెందిన మాట వాస్తవం. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇక్కడ ఉన్న మీరు కానీ మేము కానీ రేపొద్దున రాజకీయంగా మనం సక్సెస్ అవ్వాలంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మనం ఎక్కువ యాక్టివ్గా ఉండాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మనం ఇంట్లో కూర్చోవడం కాకుండా నోరు విప్పి మాట్లాడి ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రతి ఇంటికి కూడా తీసుకెళ్ళినప్పుడు మీ లీడర్షిప్ ఎలివేట్ అవుతుంది, ప్రజల్లో మన మన్నలు పొందుతాం. ఎందుకంటే ఈ కార్యక్రమాలన్నీ చేస్తుంది ఏదో రాజకీయాల కోసమే కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే అధికార పార్టీని ప్రజల్లో చైతన్యం తీసి ప్రజల తరపున గౌరవప్రదమైన ప్రతిపక్ష పార్టీగా పోరాటం చేసి తద్వారా ఈ ప్రభుత్వం మెడలు వంచి ప్రజలకు మేలు చేయాలనేదే ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం. కానీ మన వెన్నుపోటు దినం మనం చేయబట్టే ఈరోజు తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు కొంతమేరగా ఇవ్వగలిగాడు. అదేవిధంగా ముఖ్యంగా నేను అందరినీ విజ్ఞప్తి చేసేది, ఉత్తరాంధ్ర ప్రాంత వాసులుగా మనందరూ కూడా విశాఖపట్నాన్ని ఈ ప్రాంతాన్ని ప్రేమిస్తాం. ఈ ప్రాంతానికి, ఉత్తరాంధ్ర ప్రాంతానికి అపారమైన వనరులు ఉన్నాయి. ఈ ప్రాంతానికి దశాబ్దాలుగా అన్యాయం జరుగుతుంది. ముఖ్యంగా 1995లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరని అన్యాయం చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఉత్తరాంధ్ర ప్రాంతం వివక్ష చూపిస్తూ ఈ ప్రాంతాన్ని సౌతి ప్రేమ చూపిస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు. కాబట్టి భవిష్యత్తులో మన ప్రాంతం అభివృద్ధి చేసుకోవాలంటే అది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది. భవిష్యత్తులో మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులందరూ కూడా మన ప్రాంత అభివృద్ధిని, మన ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడం కోసం ఈ తెలుగుదేశం నాయకులకి సరైన గుణపాఠం చెప్పాలని మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి, ఎందుకంటే ఒక సమర్థవంతమైన, శక్తివంతమైన, మంచి రాజనీతిజ్ఞుల చక్రం తిప్పగల, అన్ని వ్యూహాత్మకమైన ఆలోచనలు చేయగల ఒక మంచి బలమైన నాయకుడు ఈరోజు మీ నియోజకవర్గ సమన్వయకర్త మంచి శ్రీనివాసరావు గారు. తప్పకుండా ఆయన శాసనసభకు వెళ్తారు. ఆయన ముఖ్యంగా మీ భీమిలి వైబ్రేషన్, ఎందుకంటే మాకు విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తర్వాత నార్త్ కానీ, ఈస్ట్ కానీ, వెస్ట్ కానీ, సౌత్ కానీ 3 ఎన్నికలలో కూడా ఎప్పుడూ గెలవలేదు. మీ వైబ్రేషను మీ దగ్గర నుంచి మాకు కూడా వచ్చి ఈ వైబ్రేషన్తో విశాఖపట్నం జిల్లాలోని ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ నియోజకవర్గాలు కూడా భవిష్యత్తులో ప్రవేశం చేసుకోవాలనే విధంగా చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ